కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ అమ్మాయి పైన ఏదైతే మనకు న్యూస్ బయటకు వచ్చిందో దాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే ఆల్రెడీ అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ కూడా పంపించడం జరిగింది. కానీ ఇక్కడ యాజమాన్యాన్ని వైఫల్యం కూడా ఉంది అని ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే పదే పదే ఇన్సిడెంట్ అందరినీ అమ్మాయిలను టచ్ చేస్తున్నాడని తెలిసినప్పటికీ వీళ్ళు ఎవ్వరు అతని మీద యాక్షన్ మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం సీసీ కెమెరాస్ ఫుటేజ్ పేరెంట్స్ అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పడం లేదు, అది పని చేయట్లేదు, కొత్త లైన్ వేస్తున్నాము అందుకని పని చేయట్లేదు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అంటే పేరెంట్స్ చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు, లోపల లేడీ ఆయా లేరు అని కంప్లైంట్ చేస్తున్నారు, మానిటర్ ప్రాపర్ గా లేదు. ఒక మేల్ ఇన్స్ట్రక్టర్ అయినప్పటికీ కూడా, డాన్స్ టీచర్ అయినప్పటికీ కూడా ఎవరికి రైట్ లేదు, వెదర్ ఇట్ ఇస్ అ బాయ్ ఆర్ అ గర్ల్, ఎవరికి రైట్ లేదు, ముట్టుకునే రైట్ ఎవరికి లేదు. అట్లాంటిది పాపని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న రైట్ ఎవరిచ్చారు? అది తప్పని వాడికి తెలియదా? అంత చదువుకున్నవాడికి తెలియదా ఏది అనేది? ఇంకొకటి ఇక్కడ స్కూల్లో గమనించింది ఏంటంటే జెండర్ సెన్సిటైజేషన్ కి సంబంధించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది పిల్లలకి ఇంతవరకు అసలు దాని గురించి తెలియదంట. అంటే గవర్నమెంట్ స్కూల్స్ సైతం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా దాని గురించి ఒక సెషన్స్ పెట్టకపోవడం చాలా ఆశ్చర్యం ఉంది. ఇంకోటి పేరెంట్ కోర్ కమిటీ కూడా ఖచ్చితంగా ఫామ్ చేయాలని మేము ఇక్కడ చెప్పాము. ఎందుకంటే పేరెంట్స్ ఇన్పుట్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ మంత్ లో ఏదైతే పేరెంట్స్ ఏదైతే స్కూల్ అకాడమిక్సే కానీ ఏదైనా కానీ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం అవసరం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ అవసరము. స్కూల్లో పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి ఇంటికి వచ్చి వాళ్ళ కంప్లైంట్స్ తీసుకొని ఆ కంప్లైంట్స్ మీద ఎట్లయితే స్కూల్ ప్రాపర్ గా నడవాలి అనేది మేము ఒకటి ఇక్కడ చెప్పడం జరిగింది. బట్ కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి రోజు జరుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు చలనం లేకుండా మన ప్రభుత్వం ఉంది. కొంచెమైనా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఇట్లాంటి చేసిన వాళ్ళ మీద తీసుకుని ఉంటే ఈ పార్టీకి భయపడి చచ్చేవాళ్ళు. కానీ అట్లాంటిది ఏం చేయకపోవడం వల్లనే వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టు అయింది. మీరు ఏమైనా చేసుకోండి, సమాజంలో ఎవడేం పట్టించుకోవడం విధంగా మన సొసైటీ కూడా తయారైంది. అంటే ఎవరిని వదలట్లేదు. పిల్లలు ఎంత చిన్న పిల్లలు, వాళ్ళు ఏం చెప్పుకోగలుగుతారండి? వాళ్ళకి ఏమి తెలిసి పసి వయసులో ఏం తెలియని వయసులో వాళ్ళకి ఇట్లాంటి ట్రామా ఒకటి వాళ్ళు ఫేస్ చేస్తారని యాజ్ అ లేడీగా నేను చాలా బాధపడుతున్నాం యాక్చువల్లీ. అంటే రాను ఫ్యూచర్ లో అమ్మాయి అదే గుర్తు తెచ్చుకొని అదే అంటే లైఫ్ ఎట్లా లీడ్ చేస్తుంది, ప్రతి ఒక్కరు మెన్ని హేట్ చేయడం మొదలు పెడుతుంది. అట్లాంటిది ఎట్లా జరుగుతుంది? పిల్లలు అయితే అసలు రోజు పేపర్లలో చూస్తున్నాం, పిల్లలు ఈజీ టార్గెట్ అయిపోయారు జనాలు కూడా. వీళ్ళు ఏదైనా నిజంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి అది ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేసి ఉండి ఒక్కరికి ఇద్దరికి కఠినమైన ఉరి శిక్ష లాంటివి కూడా ఉంటే ఇట్లాంటి చర్యలు అస్సలు జరగవు. అట్లాంటిది మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హాయిగా ఉన్నారు, రాష్ట్రం ఎటన్నా పోని అని గాలికి వదిలేసి ఆయన మాత్రం అందరినీ చేరికలు చేసుకునే దాంట్లో ఉన్నారు. ఢిల్లీలో ఇప్పటికీ ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. కానీ రాష్ట్రంలో పాపం ఇన్ని సమస్యలతోని గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ వాళ్ళ డిఎస్సి ఎగ్జామ్స్ కానీ వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఇంతగానో సమస్యలు చెప్తున్నా కానీ వాళ్ళు హ్యాపీగా వాళ్ళ చైర్లు కాపాడుకునే ప్రయత్నంలో చైర్ కాపాడుకునే దిశలోనే ఉన్నారు. కానీ ప్రభుత్వాన్ని ప్రజలకు ఏమైనా చేద్దామనే ఇంటెన్షన్ అయితే గవర్నమెంట్కి అస్సలేదు. అందులో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మహిళా నాయకురాలు అంతమంది ఉన్నప్పుడు కనీసం ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు. కొన్ని దీనికోసం ఒక సెపరేట్ కమిటీ ఫామ్ చేసి అరికట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు. కానీ చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి పునరావృతం కావద్దు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించాలి. ఇట్లాంటి ఒక్క స్కూల్ బయటపడింది, ఇంకా తెలియని ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. బయట రిపోర్ట్ కొంతమంది భయానికి దాన్ని బయట పెట్టట్లేదు, కొంతమంది ఇంకా వేరే కారణాలతో బయటపెట్టట్లేదు. కానీ ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి అంటే ఇమీడియట్ గా ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము చేస్తాం.